కూకట్పల్లి కల్తీకల ఘటనలో రోజు రోజుకి మృతుల సంఖ్య పెరుగుతుంది. కళ్ళు తాగి అస్వస్థకు గురైన గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి చెందారు. మృతుడు ఆదర్శ్ నగర్కు చెందిన పెద్ద గంగారాంగా గుర్తించారు. కాగా కల్తీ కళ్ళు తాగి నిన్న సాయంత్రం వరకు 7 మృతి చెందగా అర్ధరాత్రి గంగారాం మృతి చెందడంతో ఆ సంఖ్య 8కి చేరింది. కళ్ళు అల్పజలం కలపడంతో 8 మంది మృతి చెందగా ఇంకా 100 మందికి పైగా బాధితులు వివిధ ఆసుపత్రుల్లోనే చికిత్స పొందుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం హైదరాబాద్ బ్యూరో రమణ పూర్తి సమాచారం అందిస్తారు. రమణ, ఏంటంటే వరుసగా మృతుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి ప్రభుత్వం స్పష్టంగా స్పందించిన దాఖలా లేవంటూ కూడా ఇటు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజేంద్ర, అంటే అంతకంతకు ఈ మృతుల సంఖ్య పెరుగుతోంది, బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. 8కి ప్రస్తుతానికి మృతుల సంఖ్య చేరుకుంది. నిన్న రాత్రి అర్ధరాత్రి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గంగారాం అనే వ్యక్తి చనిపోయారు. ఇప్పటికీ బాధితులు అయితే చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. అంటే ఇంకా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందే కూడా ఉన్నారు కొంతమంది. అయితే ముఖ్యంగా ఓన్లీ నిమ్స్ లోనే 37 మంది ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. అందులో 5గురికి అయితే పూర్తి స్థాయిలో వారి కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి. డయాలసిస్ కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఏ స్థాయిలో ఇందులో ఆల్ఫా జోన్ లాంటి అంటే రసాయనాలు మందులు వాడారో మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అంటే ఎవరైతే శాంపిల్స్ ను సేకరించి అంటే మొత్తం అయిన తర్వాత కళ్ళు తెచ్చిన హెచ్ఐ శాఖ ఇప్పుడు వాటిపై అంటే దాడులు చేయడం, కళ్ళు కాంపౌండ్లపై దాడులు చేయడం కావచ్చు అన్ని చేస్తూ ఉంది. మొత్తం 7గురిపై కేసులు కూడా నమోదు చేస్తూ అరెస్ట్ కూడా చేశారు. అయితే ప్రస్తుతం అయితే ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. అంటే ఇది ఒక్కరోజు ఆగిపోయింది కాదు, చాలా పెద్ద మొత్తంలో ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వరుసగా ఇలాంటి ఘటన జరుగుతున్నా కూడా చూసి చూడనట్టుగా వివరించడమే ఈ మొత్తం వివరానికి కారణం అవుతుంది. చాలా మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా కూడా ప్రభుత్వాల్లో చర్యలు లేవనేటువంటి విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తర్వాత అయినా ఖచ్చితంగా భవిష్యత్తులో జరగకుండా చూడాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం అయితే ఎక్సైజ్ శాఖ కొంత సీరియస్ గానే ముందుకెళ్తుంది. అన్ని నగరంలో ఉన్న అన్ని కళ్ళు కాంపౌండ్లకు వెళ్ళడం, అక్కడ దాడులు చేయడం చేస్తుంది. ఎక్కడైనా అపరిశుభ్ర వాతావరణం కావచ్చు, లేదంటే నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారా, ఇలాంటివన్నీ కూడా పరిశీలిస్తోంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ మొన్న జరిగిన ఇన్సిడెంట్స్ 2 కళ్ళు కాంపౌండ్ లో జరిగాయి. వాటికి సంబంధించిన శాంపుల్స్ సేకరించి ఏదైతే ల్యాబ్ పంపినప్పుడు ఆల్ఫాజమ్తో పాటు కొన్ని ప్రమాదకరమైన మందులు వాడినట్టుగా కూడా స్పష్టం అవుతుంది. ఈ క్రమంలో వారికి సంబంధించి చర్యలు చేపట్టేందుకైతే ప్రస్తుతం రంగం సిద్ధం చేశారు. 7గురిని అయితే అరెస్ట్ చేసి అని అంటే రిమాండ్ కు తరలించారు. ప్రస్తుతం దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తుంది. ఇక బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులకు సంబంధించి మెరుగైన వైద్యం అందించాలనే డిమాండ్ ఓవైపు వినిపిస్తూనే ఉంది. ఆ తర్వాత చనిపోయిన వారికి కూడా ఎక్స్గ్రేషియా 20 లక్షలు తగ్గకుండా ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కూడా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా వివిధ ఆసుపత్రుల్లో అయితే బాధితులు చికిత్స పొందుతూనే ఉన్నారు. ప్రస్తుతం మొత్తం మీద 50 మంది, అధికారికంగా 50 మంది ఉన్నారు, ఇంకా అనధికారికంగా చాలా మంది ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే ఇందులో ఒక 5గురు పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా ఈ ఘటనకు సంబంధించి ఇక ముందు ఆయన భవిష్యత్తులో అయినా జరగకుండా చూడాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నాయి. రాజేంద్ర, థ్యాంక్ యూ రమణ.